హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ బ్లాగ్స్. ఈరోజు అయితే లంచ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా లంచ్ లేక్ నేనైతే ఆలుగడ్డ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఏంలే వంకాయ ఆలుగడ్డ కర్రీ అని అనుకుంటారా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఇంక ఆలుగడ్డ వంకాయ కర్రీ రైస్ లేకైనా, రాగి సంగటి లేకైనా, అలాగే చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ఇదే చూడండి, ముందుగా అయితే వంకాయలని ఇలా సన్నగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఆలుగడ్డలను కూడా పొట్టు తీసి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఈ రెండు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి పొడి. ఈ పచ్చి కొబ్బరి పొడి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, డీ ఫ్రిడ్జ్లో, అందుకే ఇలా ఉండలుగా ఉందన్నమాట. ఈ రెండు ఒకసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నానండి. వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా అయితే వంకాయలను ఆయిల్లో వేయించుకునేయాలండి కొద్దిసేపు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఈ వంకాయల్ని ఆయిల్లో బాగా వేయించుకునేయాలండి. చూడండి, వంకాయలు అయితే ఆయిల్లో వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకునేయాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసి వేయించుకునేయాలండి. ఈ ఆలుని కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా అయితే ఎర్రగా వేయించుకునేయాలండి. ఇప్పుడు ఈ ఆలుని కూడా ఒక బౌల్లోకి తీసుకునేయాలి. ఈ రెండు ఇలా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు ఇదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న టమాటా, కొబ్బరి, నువ్వులు పేస్ట్ అయితే వేసుకునేయాలి. ఈ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా మసాలా వేగి ఆయిల్ సపరేట్ అవుతా అన్నప్పుడు కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని రుచికి తగిన రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడు కర్రీ బాగా తెల్లి ఉడకాలి. చూడండి, కర్రీ ఇలా బాగా తెల్లుతున్నప్పుడు మనం ఆయిల్లో వేయించుకున్న వంకాయలు, ఆలు అయితే వేసుకునేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి, కర్రీ దగ్గర పడే వరకు. ఇదో చూడండి, కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. అంతేనండి, వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. రాగి సంగటి లేకైనా, రైస్ లేకైనా, చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి వేడివేడిగా. ఇంక సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ఆలు వంకాయ కర్రీ అయితే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తినాలా, ఇంకా చాలా బాగుంటుంది. రాగి సంగటి లేకైనా, అలాగే చపాతీ లేకైనా కూడా చాలా బాగుంటుందండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వంకాయ ఆలుగడ్డ ఇష్టపడే వాళ్ళు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఆలుగడ్డ కూడా బాగా ఉడికిపోయింది. ఇదో చూసారా, చాలా టేస్ట్గా ఉందండి కర్రీ మాత్రం. చాలా బాగుంది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి.
అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.